హలో అండి. నేను మీ గీత. వెల్కమ్ టు విక్రమ్ ధనీ టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అండ్ ఈ వీడియో వచ్చేసి రాఖీ రోజు వ్లాగ్ అనమాట. సో చాలా లేట్గా అయితే పోస్ట్ చేస్తున్నాను. నేను రీసెంట్గా అయితే ఈ మధ్య పెద్దగా వీడియోస్ అయితే షూట్ చేయడం లేదు. అండ్ ఆల్సో ఎడిటింగ్ కానీ ఏమీ కూడా చేయడం లేదు. ఎందుకో తెలీదు, కొంచెం బద్ధకంగా కొంచెం అనీజీగా అయితే ఉంటుంది బాడీ మొత్తం. సో అందుకని ఇంకా నేనైతే పెద్దగా వీడియోస్ కూడా పోస్ట్ చేయట్లేదు అనమాట. రీసెంట్గా మీరు చూసినట్లయితే అసలు వీడియోస్ అయితే ఏమీ షూట్ చేయలేదు. ఓన్లీ ఫుడ్ ఏం తింటున్నాను అనేది ఓన్లీ ఫుడ్ షార్ట్స్ తప్ప ఏమీ అయితే పోస్ట్ చేయలేదు ఈ మధ్య. సో రాఖీ రోజు వ్లాగ్ అనమాట. అంటే దగ్గరగా 1 వీక్ అయిపోతుంది. సో ఇంకా రాఖీ రోజు అయితే విక్రమ్ని ఇలా అయితే రెడీ చేసి అండ్ సహస్ర కూడా ఇలా అయితే లాంగ్ ఫ్రాక్ వేసుకొని రెడీ అయ్యి వచ్చేసింది. అండ్ ధర్ని పాపకు కూడా నార్మల్గా అయితే మేము సపరేట్గా బర్త్డే రోజు చూపించాను కదా షార్ట్లో, పాప బర్త్డేకి అని చెప్పేసి ఈ బట్టలన్నీ తీసుకున్నాము అని చెప్పేసి. సో ఆ డ్రెస్లో అయితే ఒకటైతే వేస్తే పాపకి కొంచెం లూజ్ అయింది, సెట్ అవ్వలేదన్నమాట. సో అది కాక పాప కొంచెం సన్నగా ఉండేటప్పటికి స్లీవ్లెస్ హ్యాండ్స్ వచ్చేటప్పటికి సెట్ అవ్వలేదు. అందుకని చెప్పేసి మళ్ళీ ఇంకొక డ్రెస్ మీద లోపల వైట్ కలర్ టీషర్ట్ ఉంది. సో వైట్ మ్యాచ్ అవుతుంది కదా అని చెప్పేసి ఆ స్లీవ్లెస్ దాని మీద లోపల అయితే వైట్ కలర్ టీషర్ట్ వేసి పైన వేసాను. డ్రెస్ అయితే బాగా సెట్ అయింది. సో ఇంకా పిల్లల్ని అయితే ఇలా అయితే రెడీ చేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే మా ఇంట్లో పెద్దవాళ్ళు రాఖీ కట్టుకున్న తర్వాత చిన్న వాళ్ళకైతే కట్టిస్తాము. ఎవ్రీ ఇయర్ అయితే మేము మా ఇంటి దగ్గర మా మామయ్య వాళ్ళు ఇద్దరు ఉన్నారు. సో మామయ్య వాళ్ళిద్దరికీ కూడా రాఖీ కట్టిన తర్వాత ఇంకా మా తమ్ముడికి అయితే మేము ముగ్గురం కూడా రాఖీ అయితే కట్టుకుంటాము. సో ఇంకా మ్యారేజ్కి ముందు మొత్తం కూడా అలా అయితే చేసేవాళ్ళము. ఇంక ఇప్పుడు మాకు పిల్లలు పుట్టిన తర్వాత ఈ ఇయరే ఫస్ట్ టైం అనమాట అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఉండి రాఖీ సెలబ్రేట్ చేసుకోవడము. అంతకుముందు లాస్ట్ ఇయర్ అయితే డెలివరీ అయ్యున్నాను ధర్నీకి. సో అప్పుడైతే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే అమ్మ వాళ్ళు మామయ్య వాళ్ళకి రాఖీ కట్టిన తర్వాత మేమైతే రాఖీలు కట్టుకున్నాము. మేము కట్టిన తర్వాత అండ్ పిల్లలతో అక్క వాళ్ళ పిల్లలు అండ్ ధర్నీతో విక్రమ్కి అయితే రాఖీ కట్టించాము. ఇంకా ఈ ఇయర్ అయితే ఫస్ట్ ఇంకా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం కాబట్టి అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఫస్ట్ వాళ్ళ మేనత్త విక్రమ్ వాళ్ళ మేనత్త అంటే మా ఆడపడుచు మా వదిన మా వారికి అయితే రాఖీ కట్టింది. రాఖీ కట్టం అయిపోయిన తర్వాత అండ్ నెక్స్ట్ అయితే సహస్ర విక్రమ్కి రాఖీ కట్టేసింది. సో సహస్రాకి ఓన్ బ్రదర్స్ ఏం లేరు కదా. సో ఇంకా విక్రమే సహస్రాకి అండ్ ధర్నికి ఇద్దరికి కూడా ఓన్ బ్రదర్ అన్నట్లుగా అండ్ సహస్ర అయితే విక్రమ్కి రాఖీ అయితే కట్టింది. ఎవ్రీ ఇయర్ మా నైబర్స్లో ఒక బాబుకి అయితే కడుతుంది. అంటే మాకు బాగా క్లోజ్గా ఉంటుంది ఒక సిస్టర్. సో వాళ్ళ బాబుకి అయితే కడుతుంది. సో ఈ ఇయర్ కూడా విక్రమ్కి కట్టిన తర్వాత వెళ్ళి వాళ్ళ బాబుకి కూడా అయితే మళ్ళీ రాఖీ అయితే కట్టేసి వచ్చింది. అండ్ విక్రమ్కి సహస్ర రాఖీ కట్టం కంప్లీట్ అయిపోయిన తర్వాత అండ్ మా బుజ్జి పాప మా ధర్ని పాప కూడా ఇంకా రాఖీ అయితే కట్టేసింది ఇక్కడ. సో రాఖీ కట్టిన తర్వాత స్వీట్ పెట్టమంటే స్వీట్ అసలు తినిపించట్లేదు. రాఖీ అయితే వాడికి కట్టింది కానీ స్వీట్ మాత్రం తనే తినేస్తుందంట. స్వీట్ పెట్టమని చేతికిస్తే ఫస్ట్ తను తినేసి తర్వాత వాళ్ళ అన్నయ్యకి అయితే పెట్టింది. అండ్ నెక్స్ట్ అయితే మా నైబర్స్ అంటే మా అపార్ట్మెంట్ మా ఫ్లాట్ ఎదురుగా ఉండేవాళ్ళు అనమాట. సో వాళ్ళు కూడా రీసెంట్గానే రెంట్కి అయితే వచ్చారు. సో వాళ్ళు కూడా ఈ మధ్య అయితే చాలా క్లోజ్గా అయితే ఉంటున్నారు. విక్రమ్ని కూడా వాళ్ళ చిన్న పాప అన్నయ్య మామూలుగా అయితే మేము ఇంట్లో విక్రమ్ని కన్నయ్య అని అయితే పిలుచుకుంటాము. సో కన్నయ్య అంటూ మధ్యలో అన్నయ్య అని కూడా పిలుస్తూ ఉంటుంది. సో అలాగా వాళ్ళకి కూడా బ్రదర్స్ లేరనమాట. సో విక్రమ్కి ఈ ఇయర్ మేము రాఖీ కడతాము మమ్మీ, మేమైతే ఫిక్స్ అయిపోయాము, మేము రాఖీ ఈ ఇయర్ విక్రమ్కి కడతాము, మాకు బ్రదర్స్ లేరు కదా అని అయితే అన్నారంట. సో ఇంకా వాళ్ళు కూడా మా నైబర్స్ వచ్చేసి విక్రమ్కి కూడా ఇలా రాఖీ అయితే కట్టారు. సో వీడియోలో చూస్తున్నాను కదా చిన్న పాప విక్రమ్ని పిలుస్తుంది అని చెప్పేసి. సో ఈ పాపే అనమాట. సో ఇంకా ఫస్ట్ అయితే వాళ్ళ అక్క రాఖీ కట్టేసిన తర్వాత అండ్ వాళ్ళ సిస్టర్ చిన్న పాప కూడా ఇంకా రాఖీ అయితే కట్టింది. సో ఇద్దరు కట్టిన తర్వాత కూడా వాళ్ళే మళ్ళీ విక్రమ్ కోసం డైరీ మిల్క్ చాక్లెట్స్ చెరవ చాక్లెట్ అయితే ఇస్తే వాళ్ళు ఇస్తున్నప్పుడే విక్రమ్ హ్యాపీగా అయితే ముందుగానే తీసుకున్నారు. అందుకని మేము ఇక్కడ నవ్వుకుంటున్నాము. అండ్ ఆల్సో నెక్స్ట్ అయితే విక్రమ్ వాళ్ళ కోసం చిన్న గిఫ్ట్స్ అయితే తీసుకున్నాము. విక్రమ్తో ఇంకా గిఫ్ట్స్ అయితే ఇప్పించామన్నమాట. మేమేమో సెలబ్రేషన్స్ పనిలో ఉన్నాము. సో ఈ హడావుడిలో ఉంటే ఈలోపు వర్షం వచ్చేసింది. సో ఇంకా పైన బట్టలు వేసామన్నమాట. సో ఆ బట్టలన్నీ కూడా తీసుకొచ్చేసి ఇంక ఇలా సైడ్ అయితే పెట్టేసుకున్నాము. ఇంకా అప్పటికప్పుడు సడన్గా ఈ పాప వాళ్ళు రాఖీ కట్టడానికి అయితే వచ్చారు. సో ఇంకా అక్కడే కూర్చోబెట్టి కట్టించేస్తున్నాను. సో ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా అందరూ రాఖీ కట్టడం అయిపోయిన తర్వాత ఇంకా నేను కూడా రెడీ అయిపోయి మా అమ్మ వాళ్ళ ఊరైతే వచ్చేసాను. ఎందుకంటే మా తమ్ముడికి మేము కూడా ఎవ్రీ ఇయర్
అక్క కట్టిన తర్వాతే నేను కట్టిన తర్వాతే మా చెల్లి అలా అయితే రాఖీ కట్టుకుంటాము. అండ్ ఆల్సో మా అక్క వాళ్ళ పెద్ద పాప మార్నింగ్ వాళ్ళ తమ్ముడికి రాఖీ కట్టమంటే, లేదు నాకు తమ్ముడు వీడు కాదు, నా తమ్ముడు విక్రమాదిత్యనే, నేను విక్రమాదిత్య వస్తే విక్రమాదిత్య కట్టాక ఎవరికైనా కడతాను, మరి వీడెవరు అని అడిగితే వాడెవరో నాకు తెలియదు, ఎవరో చిన్న బాబు, నా తమ్ముడు మాత్రం విక్రమాదిత్యనే అని అంటుందంట. సో మేమైతే అసలు వెళ్తామా వెళ్ళమా అనే డౌట్లో అయితే ఉన్నాము. సో వెళ్ళకపోతే మేబీ డిసప్పాయింట్ అయ్యేవాళ్ళు, నేను వెళ్ళేటప్పటికే రానేమో అని డౌట్గా చెప్పేటప్పటికి ఈసారి ఫస్ట్ టైం అనమాట మా అక్క వాళ్ళు నాకన్నా ముందుగానే రాఖీ అయితే కట్టేశారు. లేదంటే ముగ్గురు ఒకేసారి వచ్చి లేట్ అయినా పర్లేదు, మిడ్ నైట్ అయినా కూడా ఆగి మరి ముగ్గురు ఒకేసారి అయితే కడతాము. కానీ ఇయర్ రానేమో అని నేను చెప్పాను కదా, అందుకని వాళ్ళు రాను అనుకొని ముందుగానే అక్క అండ్ చెల్లి నేను వెళ్ళేటప్పటికైతే రాఖీ అయితే కట్టారంట. అండ్ నేను వస్తున్నట్టు ఇన్ఫామ్ చేయలేదు ముందుగానే, ఇంకా అందుకని అమ్మ వాళ్ళు కూడా అప్పటి వరకు వెయిట్ చేసి, నేను ఈవినింగ్ 5 అయింది నేను వెళ్ళేటప్పటికి, ఇంకా 5 వరకు అమ్మ చూసి ఇంకప్పుడే పొలం వెళ్ళిపోయిందంట. నేను రాను అనే చెప్తాను, ఎప్పుడు సడన్గా వెళ్తూ ఉంటాను. సో ఇంకా నేను సడన్గా చెప్పకుండా వెళ్ళాను కదా, అమ్మ అప్పుడు వరకే చూసి నేను వెళ్ళటానికి ఒక 10 మినిట్స్ ముందే అమ్మ పొలం వెళ్ళిందంట. అండ్ ఇక్కడ నేనైతే ఇంకా రాగానే టిఫిన్ అయితే పెట్టారు, గారెలు అండ్ పూర్ణాలు పెట్టారు. నేనైతే గారెలు వద్దని చెప్పేసి పూర్ణాలు తీసుకున్నాను. అండ్ కొంచెం సేపు పిల్లలు అందరు కలిసి ఆడుకున్నారు. ఆడుకున్న తర్వాత నేను మా తమ్ముడికి అయితే రాఖీ కట్టేశాను. అమ్మకి కాల్ చేస్తే ఇంకా పొలం నుండి నాన్న వాళ్ళు రావడం అయితే కుదరలేదు, అమ్మ అయితే వచ్చింది, ఇంకా మళ్ళీ మేము వెళ్ళిపోతాం వెంటనే అని చెప్పానని. సో ఇంకా తమ్ముడికి అయితే రాఖీ కట్టాను. కట్టంగానే నాకు మా తమ్ముడు అయితే 1000 రూపీస్ అయితే ఇచ్చాడు. అసలు అవి ఎంతో కూడా చూడలేదు, ఇవ్వగానే అసలు ఆనందంగా చూడండి అలా లాగేసుకొని ఇలా కెమెరా వైపు అయితే చూస్తున్నాను. ఎవ్రీ టైం అయితే ఎందుకు వద్దులే అని అయితే అంటాం, కానీ కెమెరా ఉంది కదా అందుకని చెప్పేసి ముందు లాక్కొని కెమెరాకి అయితే చూపిస్తున్నాను. అండ్ నేను రాఖీ కట్టం అయిపోయిన తర్వాత ఇక్కడ అక్క వాళ్ళ పిల్లలు కూడా రాఖీ అయితే కడుతున్నారు. సో పెద్ద పాప కడుతుందని పెద్ద పాపని ఫొటోస్ తీస్తుంటే, నన్ను ఫొటోస్ తీయరా అని చెప్పేసి చిన్న పాప పక్కన నుంచొని నన్ను కూడా తీయండి అని స్ట్రైట్గా నుంచొని నవ్వుతూ స్మైల్ ఇస్తూ కెమెరా వైపే చూస్తుంది. సో ఇంకా తన్ని డిసప్పాయింట్ చేయకుండా మధ్యలో తన్ని కూడా వీడియో అయితే తీసాము. తర్వాత అండ్ అక్క వాళ్ళ పెద్ద పాప రాఖీ కట్టడం అయిపోయిన తర్వాత చిన్న పాప కూడా రాఖీ అయితే కట్టింది. సో కట్టడం అయిపోయిన తర్వాత ఇలా స్వీట్స్ అయితే తినిపించారు. ఎవ్రీ టైము మనీ ఇస్తున్నా ఏమైనా ఇస్తున్నా కూడా అక్క అసలు తీసుకోవట్లేదు, బట్టలు కొనుక్కోమని మనీ ఇస్తున్నా కూడా. సో అందుకని చెప్పేసి ఈసారి ఇలాగా చిన్నవి టాయ్స్ పిల్లలు ఆడుకుంటారు కదా అని తీసుకెళ్ళాము. కానీ రాఖీ కట్టక ముందు నుంచే నేను మామూలుగా ఎప్పుడు తీసుకెళ్ళినా బ్యాగ్లో ఏమున్నాయని పిల్లలు తీసి చూస్తుంటారు. అలాగే ఏముంది సంచిలో అని చెప్పేసి తీసి ఓపెన్ చేసి చూసి ఇంకా బొమ్మలు వదిలిపెట్టకుండా ఆడుకుంటున్నారు. ఇక్కడ చూడండి, పెద్ద పాప ఏమో సైలెంట్గా తీసుకుంది, చిన్న పాప ఏమో అంతా మనలాగే అనమాట, మన అలవాట్లే వచ్చినాయి. గిఫ్ట్ అలా ఇచ్చాడో లేదో లాగేసుకోవడమే, ఇంకా మంట అయిపోయి వాళ్ళు ఇస్తున్నారు అన్నప్పుడే ముందుగానే మనం గుంజేసుకుంటాము. అండ్ ఇంకా రాఖీ కట్టడం అయిపోయింది అనుకున్న తర్వాత ఇంకా అందరికీ బర్త్డే చెప్పేసి అండ్ ఇంకా రిటర్న్ అయితే అయిపోయాము. సో ఇంటికి వచ్చేసామన్నమాట. ఇంటికి వచ్చేసిన తర్వాత మా విక్రమ్ చూడండి ఎలా ఏడుస్తున్నాడో. అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటాడంట, అక్కడికే వెళ్తాడంట. సో ఈసారి హాలిడేస్ ఇస్తారు కదా అప్పుడు వెళ్దాంలే అని అయితే చెప్పాను. సో ఇంకా చూడండి ఇక్కడ నేను వెళ్తాను మమ్మీ అని చెప్పి ఏడుస్తున్నాడు. ఎలా వెళ్తావు అంటే నేను ఇలా వెళ్ళిపోతాను నాకు చెప్పులే అని చెప్తున్నాడు. సో ఈసారి హాలిడేస్ ఇచ్చినప్పుడు వెళ్దాంలే ఏడవద్దు అని చెప్పేసి కొంచెంసేపు అలా ఒక 1 అవర్ ఏడ్చి సైలెంట్ అయిపోయాడు. ఈమె మాత్రం మా ధరణి పాప మాత్రం మా ఇంట్లో తప్ప బయటికి ఎక్కడికి వెళ్ళినా ఉండదు, మరి ఏంటో తెలీదు. అలాగే అదే అలవాటులో నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే పిల్లల్ని చూసి ఉండిద్ది అనుకున్నాను. సో అక్కడికి వెళ్ళినా కూడా ఒక చోట కూర్చోవడం లేదు, ఒక చోట నుంచోవడం లేదు. సో ఇంకా మరి మేము ఎప్పుడన్నా హాలిడేస్కి వెళ్ళినా కూడా ఉంటుందో ఉండదో తెలీదు. మా ఇంట్లో ఉండి ప్లేస్లో ఆమె కూర్చొని ఇలా హాల్లో టీవీ పెట్టుకొని చూస్తుండాలి. ఇంకెక్కడికి తీసుకెళ్ళకపోయినా పర్లేదు ఆమెకి, కాకపోతే ఒక 10 మినిట్స్ అలా బయట షికార్కి వెళ్ళి రావాలి. సో ఇంకా రావడం ఇంకా చిరాకు చేసుకున్నా అంటే టీవీ ఆన్ చేశాను. టీవీ ఆన్ చేసి కూర్చోబెట్టంగానే ఇంకా టీవీ చూస్తూ కూర్చుంది. అండ్ మేమైతే ఈవినింగ్ టైంలో ఇంకా బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాము, మండి బిర్యానీ. సో బిర్యానీ తెచ్చుకొని హెయిర్కి అయితే ఆయిల్ పెట్టేసుకొని ఇంకా తినేస్తున్నాను.